అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేయటంపై ప్రజల నుంచి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తమవుతోంది. చంద్రబాబు ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో భారీ నిరసన ర్యాలీలు చేపట్టారు. ఈ ర్యాలీలో ప్రజలు, మేధావులు, యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అన్నమయ్య జిల్లాను చీల్చవద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని కోరుతున్నారు. రాజకీయ కక్షతోనే అన్నమయ్య జిల్లాను రద్దు చేశారని శ్రీకాంత్ రెడ్డి ఆరోపించారు. 30 రోజుల గడువుతో అభ్యంతరాలు స్వీకరించాలని ప్రభుత్వాన్ని కోరారు. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని యథావిధిగా కొనసాగించాలని కోరుతూ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రజాభిష్టానికి వ్యతిరేకంగా అన్నమయ్య జిల్లాను రద్దు చేయడానికి వ్యతిరేకంగా న్యాయ పోరాటం కొనసాగిస్తామంటున్నారు శ్రీకాంత్ రెడ్డి. ఒక కుట్రతో, కుతంత్రంతో ఈ ప్రాంతం పైన ఉన్నటువంటి ద్వేషమో ఏదో కానీ తాను ఇటువంటి నిర్ణయం తీసుకోవడం చాలా బాధాకరం. చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల ముందేమో ఓట్లు వేయించుకోవడానికి ఏమో ఆయన రాయచోటి జిల్లా కేంద్రం కొనసాగుతుంది అని చెప్పాడు. మరి ఆ మాట నిలబెట్టుకోకుండా నిర్దాక్షిణంగా మోసం చేసి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి మంత్రి అదే కేబినెట్ సమావేశంలో ఉండి తను కూడా సంతకం పెట్టి ఈ అన్నమయ్య హెడ్ క్వార్టర్స్ ఏదైతే ఉండిందో దాన్ని తీసేసి బయటకు వచ్చి మళ్ళీ ఏడుపులు ఏడ్చడం అంటే ఈరోజు చరిత్రలో ఏర్పాటైనటువంటి జిల్లా రద్దు అయింది అని అంటే చరిత్రలో ఒక రాయచోటి ఒకటే చెప్పొచ్చు దేశ లెవెల్లో. ఎందుకు అంత కక్ష కట్టడము? చంద్రబాబు నాయుడు గారు నిజంగా ఆయన ఏ మాట చెప్తే దానికి ఆపోజిట్ చేస్తాడు అన్నటువంటిది ముందు నుంచి నానుడు ఉంది. ఆ మాట తూచా తప్పకుండా ఆయన పాటించాడు. రాయచోటి ప్రాంత ప్రజలు సాధించుకున్న ఒక జిల్లా కేంద్రాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు అన్ని ఆలోచన చేసి ఈ ప్రాంతంలో ఉన్న ఈ పార్లమెంటు నియోజకవర్గంలో ఉన్న 6 శాసనసభ నియోజకవర్గాలను ఒక జిల్లాగా పెట్టి అది వెనకబడిన జిల్లాగా గుర్తింపించి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో రాయచోటిని కేంద్రంగా పెట్టడం జరిగింది. నేను ఇక్కడ ఈ ముఖ్యమంత్రిని ఒకటే అడుగుతున్నా, ఈ రాష్ట్రంలో సుదీర్ఘకాలము పనిచేసిన ముఖ్యమంత్రి మీరు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి గారి తప్పుదలు చేసింటే చిన్న చిన్న సవరణలు చేసి మీరు ఏదైనా చేసింటే మేము అందరము సంతోషపడేవాళ్ళము. ఈరోజు ఏమి తప్పు జరిగిందని ఇంత పెద్ద జిల్లాను ఈరోజు తీసి ముక్కలు చేసి మదనపల్లిలో ఒక భాగం కలిపి, తిరుపతిలో ఒక భాగం కలిపి, కడపలో ఒక భాగం కలిపి ఈ జిల్లానే, ఈ స్వరూపమే దీన్ని మార్చిపారేసినారే మీరు ఏం సాధించాలని మార్చిపారేసినారు ఈరోజు? ఇదేనా మీకున్న అనుభవం? ఈ విజన్ అనేది ఇదేనా మీకున్నది? జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీలు, ఇంకొకరు ప్రజాప్రతినిధులు అందరూ అంగీకరిస్తే జిల్లా కేంద్రమైంది. ఇది ఈరోజు ఎవరికి చెప్పకుండా ముందిచ్చిన నోటిఫికేషన్ ఇంతది. మదనపల్లె జిల్లా అంటే మేము ఆ రోజు చెప్పుకున్నాం మా సమితి తరఫున. రాజంపేటకు మేము వ్యతిరేకం కాదు, మదనపల్లెకు వ్యతిరేకం కాదు. మదనపల్లె జిల్లా అంటే వ్యతిరేకించాల్సిన అవసరం లేదు అని అనుకున్నాం. చంద్రబాబు గారు చెప్పినారు రాజంపేటలో, మీరు ఏం చేసినారని మీకు జిల్లా కేంద్రం ఇవ్వాలా, ఉండే కేంద్రానికి ఏం జవాబు చెప్పాలని. ఇదే దీంట్లో రాయచోటును జిల్లా కేంద్రంగా కొనసాగిస్తామని చెప్పినారు ఆయన. మంత్రి గారు మేము జిల్లాను నిలబెట్టినాము అని మంత్రి గారు చెప్పినారు. జిల్లా సాధనా సమితి సన్మానం కూడా చేసింది ఆయనకు. బట్ ఏమీ లేకుండా, ఎవరికి ఏమీ చెప్పకుండా ఓవర్ నైట్ రేపు పొద్దున్నే మీ జిల్లా లేదు అని ఆయన ఒక జీవో ఇష్యూ చేయడం, ఇక్కడ కలెక్టర్ ఆఫీసు, ఎస్పీ ఆఫీసు, ఇతర కార్యాలయాలు బోర్డులు పెరిగి మదనపల్లికి ఎత్తుకొని పెట్టడం ఏం సమంజసమో తెలియదు. మా రాయచోటి వచ్చి అన్నమయ్య జిల్లా ఉండాలని మేము కోరుతున్నాము. ఇది వచ్చి రాజకీయంగా కట్టబడి ముందే ఒక నెల ముందే నోటీస్ ఇవ్వాలా, 3 డేస్ బ్యాగ్ ఇచ్చి ఇది అన్నమయ్య జిల్లా వచ్చి మదనపల్లిలో కల్పిస్తూ ఉన్నామని ఇది నోటీస్ చేయడము ఇది రాయచోటి ప్రజలకు చాలా తీరని అన్యాయం. ఇది చంద్రబాబు నాయుడు గారు ఇదే ప్లేస్లో గతంలో ఏం చెప్పాడు, మిమ్మల్ని అన్నమయ్య జిల్లాగా సాగిస్తాను, మీకు అందరికీ నేను ఉన్నాను అని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాట ఎక్కడ పోయింది? ముఖ్యమంత్రి గారు ఈరోజు మా అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని సాగించకపోతే రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో మీకు ఏమి బుద్ధి చెప్తారో, ప్రజలే బుద్ధి చెప్తారో. దయ ఉంచి మా జిల్లాను వెంటనే ప్రకటించి మా హక్కులను కాపాడాలని చెప్పి మేము పూర్తిగా డిమాండ్ చేస్తున్నాం.